బట్ అంటే డేట్లు మారచ్చు, టైటిల్స్ మారచ్చు, మనుషులు మారచ్చు, కాలాలు మారచ్చు, బట్ ఈ ఫిబ్రవరి 20th మా సినిమా క్రియేట్ చేసే ఇంపాక్ట్ మాత్రం మారదు. అది మాత్రం అలాగే ఉంటుంది. మార్క్ మై వర్డ్స్. అంటే ఈ సినిమా ఎందుకు చూడాలి అనే దానికి నేను చెప్తాను. సో బేసిక్లీ ఒక దీంట్లో లవ్ ఎలిమెంట్ ఉంటుంది, దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దీంట్లో ఎమోషన్ ఉంటుంది. ఎన్నింటికంటే అంటే ఒక నాకు ఈ సినిమా నాకు బాగా ఎందుకు కనెక్ట్ అయ్యింది అంటే, ఇప్పుడు మనం మన తల్లిదండ్రులకి మనం డైరెక్ట్గా ఉన్నప్పుడు కొన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. మేబీ మన ఫాదర్కి కానీ మన మదర్కి కానీ వాళ్ళు మనం పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్ వస్తుంది మనకి. ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, మన ఫాదర్ సపోజ్ మా ఫాదరే ఉన్నారు. మా ఫాదర్ అంటే నాకు చాలా ఇష్టం. ఐ లవ్ మై ఫాదర్. బట్ నేను ఆయన చాలాసార్లు అపార్థం చేసుకున్నాను. కానీ అలా అపార్థం చేసుకునే దానికి వెనకాల అంటే ఆయన ఏదైనా ఒక చిన్న పని చేస్తే దాని వెనకాల ఒక బలమైన కారణం ఉంటుంది అని చాలాసార్లు రియలైజ్ అవ్వాలి. అటువంటి రియలైజేషన్ని ఒక కొడుక్కి ఇచ్చిన సినిమా మా సినిమా. సో ఒక ఫాదర్ సన్ ఎమోషన్ ప్లస్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్. ఇది జస్ట్ ఎంటర్టైన్మెంట్ కాదు, జస్ట్ ఎంటర్టైనర్ కాదు. వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కళ్ళు చిక్కుకుంటాయి. అంటే ఇదేదో నేనేదో అంటే నేను ఓవర్గా ఏదో చెప్తున్నానని మీరు అనుకోవచ్చు. కానీ ఒక్కొక్కసారి అంటే నాకే అనిపిస్తుంది ఏంటంటే, అంటే ఇటువంటి సినిమాలు మనం చేసినప్పుడు, ఇటువంటి సినిమాలు రిలీజ్ చేసినప్పుడే మన తండ్రి గురించి మనం అంత బాగా రిలీజ్ అవ్వగలమేమో అని నాకు అనిపిస్తుంది. సో అంటే బిజినెస్ అనేది జస్ట్ ఒక ఎలిమెంట్. మేబీ మేము ఆ బిజినెస్ అనే ఎలిమెంట్ చుట్టూ ఇవన్నీ ఉన్నాయి. ఆ ఎమోషన్ ఉంది, ఆ ఎంటర్టైన్మెంట్ ఉంది. బట్ బిజినెస్ అనేది ఒక సన్ ఒక ఫాదర్ గురించి రిలీజ్ అయ్యేదానికి అది బిజినెస్ అనేది ఒక ఎలిమెంట్ మాత్రమే. సరే, నేను ఇప్పటివరకు మేము బిజినెస్ ఏదో దాచాము. చాలా మందికి మేము అవార్డ్స్ ఇవన్నీ కూడా మేము ఏదో అనౌన్స్ చేసాం, 10,000 రూపీస్ ఇవన్నీ. సో అంటే మా మాట మేము నిలబెట్టుకుంటాం. ఒకసారి ఆ లిస్ట్ ఏదో పట్టరండి అమ్మ ఒకసారి. సారీ, ఐ మేక్ ఇట్ వెరీ క్విక్. మాకు దగ్గరగా ఒక 1650 ఈమెయిల్స్ దాకా వచ్చింది, ఆల్మోస్ట్ క్లోజ్ బై. సో దీంట్లో ఒక 7 members ఇన్ టోటల్ దీన్ని గెస్ట్ చేయగలిగారు అవుట్ ఆఫ్ 1650 మెయిల్స్. సో దాంట్లో ఒక ఫస్ట్ ఒక పుష్పవతి అని నేను పేరు మారుస్తున్నాను కూడా, ఆమె షీ హెస్ వన్ దిస్ అవార్డ్. సో ఐ వుడ్ లవ్ టు actually call her now and let's see how her expressions, how she feel about this. ఓకే, సో ఆవిడ కరెక్ట్గా బిజినెస్ గెస్ట్ చేసిన వాళ్ళలో ఒకరిగా విన్నర్గా నిలిచారు అంట. సో ఇప్పుడు కాల్ చేయబోతున్నారు కాబట్టి ఆవిడ ఏం గెస్ట్ చేశారో మనం తెలుసుకోబోతున్నాము. హలో హాయ్, మేము హే భగవాన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాము. హే భగవాన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాం. అంటే మీరు మాకు ఈమెయిల్ పంపించారు, యూఆర్ ఏబుల్ టు guess the business correctly. Congratulations, you have won 10,000 rupees. As promised, we are delivering our promise. 100% ఇది నిజమే. సో ఐఎమ్ వంశీ నందిపట్టి ఓవర్ ఇట్స్ టాకింగ్. సో అంటే ఇప్పుడు బిజినెస్ ఏదో మాకు ఇక్కడ మా లైవ్లో ఉన్నారు మీరు. యూ వాంట్ టు రివీల్ దట్ బిజినెస్? చెప్తారా బిజినెస్ ఏంటనేది? సారీ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాల్ వస్తుందని. నేను ఏదో ర్యాండమ్ గా అలా మెయిల్ సెండ్ చేశాను. ఓకే, బట్ థ్యాంక్ యూ యువర్ ద ఫస్ట్ పర్సన్ హూ హస్ గెస్ట్ దిస్. థ్యాంక్ యూ. సో ఐ జస్ట్ వాంటెడ్ టు థ్యాంక్ యూ. బిజినెస్ అందరూ మీరు ఏం గెస్ట్ చేశారండి పుష్ప గారు? అంటే చెప్పకూడదు కదండి. అంటే చెప్పాలని లేదా? ఆడియన్స్ కూడా ఎంత నిజాయితీగా ఉన్నారు. వేదిక చెప్పేస్తే ఇంకా మేము సినిమాకి వెళ్ళడం. బట్ థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఓకే. అంటే నేను సో థ్యాంక్ యూ. ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ చాలా మంది ఫేక్ అది అన్నారు. బట్ నో, వీ వాంటెడ్ టు సే వీ ఆర్ వెరీ జెన్యూన్ టు వాట్ ఎవర్ వీ సే.
వాట్ ఎవర్ వీ కమిట్. అట్లానే ఈ ఫిబ్రవరి 20th మమ్మల్ని వచ్చి బ్లెస్ చేయండి. అండ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని విష్ చేయడానికి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన సందీప్ కిషన్ గారు, బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. అంటే అడగంగానే నో ఫార్మాలిటీస్ అండ్ దేర్ అండ్ ఆల్వేస్ దేర్ టు సపోర్ట్ అని ఆల్ ద టైమ్ ఈజ్ దేర్. లక్కీ చాలా మంది ఆయన ఏ ఈవెంట్కి వెళ్ళినా సినిమా అది హిట్ అవుతుంది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ దట్ యూ కేమ్ అండ్ యువర్ సపోర్టింగ్ అస్. అట్లానే నా ఫ్రెండ్ ధీరజ్ ఇస్ హియర్. థ్యాంక్ యూ ధీరజ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ చాయ్ బిస్కెట్ టీమ్, అనురాగ్ అండ్ ఎవ్రీవన్ హూ ఎవర్ కేమ్ హియర్ టు సపోర్ట్. అండ్ నా అంటే బ్యాక్ ఎండ్ ఒక హీరో గురించి వాళ్ళ నేను మాట్లాడుతాను, వివేక్ సాగర్ గారు సార్. మాకు ఫ్రంట్ ఎండ్లో సుహాస్ సుదర్శన్ కూడా హీరోలు మాకు సినిమాలో హీరోస్ అయితే మాకు సార్ బ్యాక్ ఎండ్లో మీరు ఒక మ్యాజిక్ క్రియేట్ చేసి వదిలిపెట్టారు. ఒక్కసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ 2 hours మీరు ఒక వరల్డ్లోకి ఎంటర్ అవబోతున్నారు. ఇదైతే పక్క. అంటే నేను సార్ థ్యాంక్ యూ సార్. నేను మొన్న కూడా చెప్పాను సరస్వతి పుత్రులు అని. ఐ మీన్ సార్ థ్యాంక్ యూ, గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ సార్. And everyone over here, we're all team and family, so I don't want to thank and thank everyone in Success Meet. So అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, నేను మీ అందరిలోంచి వచ్చిన వాడినే. సో మీ డబ్బులు అంటే నా డబ్బులే, నా డబ్బులు అంటే మీ డబ్బులే. మీరు ఈ సినిమాకి ఫిబ్రవరి 20th వచ్చి చూడండి. మీరు 100% మీరైతే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాకి నేను ఎందుకు వచ్చాను, ఇట్లాంటి దే బి లైక్ ఫారెస్ట్ చాలా దూరమైన థాట్ అది మీకు. యూఆర్ గోయింగ్ టు అంటే మీకు పైసా వసూలు ఇవన్నీ కంటే కూడా మేము 100% మిమ్మల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాం అనేదానికి నేను గ్యారంటీ ఇస్తున్నాను. అండ్ జస్ట్ కమ్ ఎంజాయ్, వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ హే భగవాన్ ఆర్ హే భగవంత్, ఏదైనా ఎలా పిలిచినా సరే. బట్ మా సినిమా అయితే పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. స్పీచ్ అంతా బాగానే ఉంది కానీ ఆ వైరల్ డైలాగ్ ఏదో చెప్తామని వెయిట్ చేస్తుంటే ఏం చెప్పట్లేదంటే. వైరల్ డైలాగ్ ఏంటిది? ఏదో ఉంటుంది కదా, ఏదో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్స్ లేదా కుర్చీలు ఇరిగిపోతే డబ్బులు కడతాను. సరే అయితే చెప్తా. సో బేసిక్లీ మా ఫ్రెండ్ అడిగాడు కాబట్టి, నేను ఈ సినిమా ఆడకపోతే నేను మళ్ళా సినిమాలు చేయను అని నేను అన్ను. ఈ సినిమా ఆడకపోతే నేను మళ్ళా మైక్ పట్టుకుని నేను మాట్లాడను అని నేను అన్ను. కానీ నేను ఒకటి చేసి చూపిస్తాను. ఇప్పుడు నాకు ఈ సినిమా మీద ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటో నేను ఇప్పుడు చేసి చూపిపోతున్నాను. ఒకసారి చేసి గోపి గారు ప్లీజ్. సో ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే గోపి గారికి లైవ్లో నేను మా ఫ్రెండ్ నరేంద్ర, మేమిద్దరం కలిసి నేను గోపి గారికి, నేను నరేంద్ర గారు చెక్ ఇవ్వబోతున్నాం నెక్స్ట్ మూవీకి. సార్ మనం ఇట్టుపట్టబోతున్నాం, సెకండ్ మూవీ నాకు చేయబోతున్నారు. సో అంటే వెరీ 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 ప్రౌడ్ టుడే దట్ యూ హ్యావ్ గివెన్ ఎ వెరీ బిగ్ బ్లాక్బస్టర్ టు బోత్ ఆఫ్ us. సో దిస్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్. ఇది మా సినిమా క్రియేట్ చేసిన ఇంపాక్ట్ ఇది. సో దిస్ ఈజ్ అవర్ కాన్ఫిడెన్స్. అండ్ అట్లానే వాసన ఇక్కడ రాలేకపోయారు. థ్యాంక్ యూ వాసన ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్ ఫర్ మీ. థ్యాంక్ యూ అన్నారు. దేర్ ఇస్ ఓకేనా? థ్యాంక్ యూ.